నమస్తే రెడ్డి సాబ్, ఆయ్యే ఆయ్యే. నో నథింగ్, నమస్కారాల తర్వాత ముందు శాంతి బాబా గారి సంగతి చూడండి. నాకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అరే ఏమైంది రెడ్డి సాబ్? నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంట ఏమిటి, నేనే తినేశాను. నేను ఒక్కడే తిన్నానా? అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడు చూసుకోవాల్సిన పని లేదా? త్రీ ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. అందుకే 2 కోట్లు ఇస్తాను, సైలెంట్ అయిపో, నన్ను వదిలేసేయని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నో నథింగ్, నిన్ను మంత్రివర్గం నుంచి పీకించేదాకా వదిలిపెట్టను, నేను నిద్రపోను అంటున్నాడు. నేను మాట్లాడతాను, ఓకే? అందుకేగా నీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసేయి. ఓకే. నాకు పార్లమెంట్ టైం ఉంది, నేను వస్తాను. ఓకే. గాని నాగపూర్ లో ఉన్నాడు, పిలుద్దామా? వద్దు, మనమే హ్యాండిల్ చేద్దాం. నేను పోరాడుతున్నది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. అలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చోవడానికి పనికిరాడు. ఇవాళ ఈ అనాథల్ని మోసం చేసిన వాడు రేపు ఈ దేశాన్ని కూడా మోసం చేయగలడు. అందుకే ఆ 60 కోట్లతో పాటు అతని రాజీనామా కూడా అడిగాను. బాబా బాబా బాబా, పదవ పోతే వాడు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఓకే ప్లీజ్ బాబా, అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేద్దాం, బట్ ఇన్ ఇన్స్టాల్మెంట్. కేసు విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, సంతకం చేయి. ప్లీజ్ సైజ్. బయటకు వెళ్ళండి బాబా, దయచేసి బయటకు వెళ్ళండి. నేను బయటకు వెళ్ళండి బాబా, బయటకు వెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి, బయటకు వెళ్ళండి. పిస్తోల్ ఖాళీ హై. నేను బయటకు వెళ్ళాలా? రాత్రి ఆశ్రమంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం జరిగింది. బాబా గారితో సహా సుమారు 200 మంది చనిపోయి ఉంటారని మా అంచనా. సార్, ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా? ఎస్ సార్, బాబా గారు సుప్రీంకోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ డోంట్ డైవర్ట్ ది ఇష్యూ. You don't divert the issue. చెప్పండి మేడం, వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరిగింది? ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. బాబా గారిని, చిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశారు. నా కళ్ళారు చూశాను. పైన వాటర్ ట్యాంక్ లో ఈ పిల్లల్ని పడేసి నేను దాక్కోవడం వల్ల మేము బతికాం. చంపింది ఎవరో మీకు తెలుసా? తెలీదు, చూస్తే గుర్తుపట్టగలను. హలో, ఏంటయ్యా ఇది? టీవీ చూసావా? అయినా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? ఆ అమ్మాయి ఆల్రెడీ నిన్ను ఆశ్రమంలో చూసేసింది. రేపు నీ ఫోటో గుర్తుపడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు. గుర్తుపట్టదు.
ఆ విషయం నాకు వదిలై సంజయ్. ఒక్కసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది. ఈసారైనా పని కరెక్ట్ గా చేయి. ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. నాయుడు గనిని పిలిపించండి. అసలు ఇదంతా ఎలా జరిగింది? దీనికంతటి కారణం ఎవరు? చాచా, దీనికంతటి కారణం ఎవరు? నాయుడు, ఈ అమ్మాయ? నీకు తెలుసా? నాకు కాదు, గనీకి తెలుసు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. ఏమనుకుంటా? ప్రేమ ఏం కాదా? ఎవరు చెప్పారా లవ్ని? లవ్ అని ఎవరు చెప్పారు? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? గని రిలాక్స్, గని రిలాక్స్. వీడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా. సాలే గని, నేను బతికుండాలంటే అది బతికుండకూడదు. సంజయ్. చూడమ్మా, నీకు ఇక్కడేం భయం లేదు. 5 days నువ్వు ఇక్కడే ఉండాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాం. సార్ ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? సారీ ప్లీజ్, ఇక్కడ నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు. अच्छा तो कोर्ट का क्या हुआ? आज ही सबमिट किया था. अरे जब तक केस हिसाब तक बोले थे तब तक. बी केयरफुल. गुड नाइट. గని నన్ను చూడ్డానికి వచ్చావా? వద్దు, కిందకెళ్ళిపో. సెక్యూరిటీ బాగా ఉంది, చూస్తే కాల్ చేస్తారు. నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. నేను వస్తాను. గని పో, కిందకెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ గని, కిందకెళ్ళిపో. పైన ఏదో సౌండ్ వస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి. చలో ఎక్కే, చలో. ఏమైంది భయ్యా? ఆ అమ్మాయి వస్తానంది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? ఈ పాటికి పోలీసులు చెప్పే ఉంటుంది భయ్యా. పదవా భయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఆ అమ్మాయిని చూడు, చావటానికి ఎలా పరిగెత్తుకొస్తుందో. గన్ రెడీగా ఉందిగా. చుట్టూ పోలీసులు ఉన్నారు భయ్యా, జాగ్రత్త. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకే షాట్ లో అయిపోవాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇవాళ పేపర్లో టీవీలో వచ్చిన న్యూస్ చూసి నన్ను చూడ్డానికి వచ్చావా? ఇదంతా చేసింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. చిన్న బల్లిని చూస్తేనే భయపడేదాన్ని. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి గాని ఈ రోజు ఆ ఖాన్ లాంటి రాక్షసుడికి ఎదురు నిలబడింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు. నీకు తెలుసా గాని ఆ బాబా గారి వాడికి
దానికి ఎదురు సాక్షి చెప్తే చంపుతారంట. నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడో ఏమీ చేయలేడు. వీడెవడనుకుంటున్నావురా? నా కొడుకురా. వీడు అప్పుడే చెప్పాడు, అయినా నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైంది? జైలుకు పోతావు, ఉరికమ్మ ఎక్కుతావు. నా కొడుకు అన్నావుగా, ఇప్పుడు నీ కొడుకే నీ కొడుకు పెడుతున్నాడు. కానీ ఎందుకు చంపలేదు? ఎందుకు చంపాలి? అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లని చంపడం దారుణం కదా. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇంకో తప్పు జరగకూడదు. నా అమ్మాయిని చంపలేదు. నేను చేసి తప్పే కదా. అవును, తప్పేగా. తప్పేగా. చంపేద్దాం అనుకున్నావు కదా. ఏయ్, ఈ గనిని చంపడానికి గన్ కాదురా, గుండెలు కావాలి. నువ్వు పెంచిన వేట కుక్కని, అంతేగా? నువ్వు ఖాన్, ఇంతకాలం నువ్వేం పని చెప్పినా తల ఉంచుకుని మరి పని చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి జోలికి వస్తే తల తీసుకెళ్తా. నాకేం భయం లేదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నన్నెవడో ఏమీ చేయలేడు. చెప్పు చాచా. ప్రణామ్ సార్. ఏంటమ్మా ఏడుస్తున్నావు? గని నిన్ను చంపకుండా వెళ్ళాడనా? వాడు చంపలేదు కాబట్టే ఆ పని నాకిచ్చారు. 5 కోట్లు. ఇంకో 10 జన్మల పోలీసుగా పుట్టినా అంత సంపాదించటం కష్టం. చంపేది నేనే అయినా అది గని అకౌంట్ లోకే వెడుతుంది. సారీ అమ్మా, క్షమించమ్మా. విట్నెస్ గివెన్ బై మిస్ ఇందిరా ప్రియదర్శిని, శాంతిబాబా ఆశ్రమంలో జరిగిన దుర్ఘటనలో లతీఫ్ ఖాన్ అలియాస్ ఖాన్ భాయ్ హస్తం ఉందని ఈ కోర్టు విశ్వసిస్తూ వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ ఈ మొత్తం సంఘటనపై సిబిఐ విచారణ జరిపించి 3 నెలల్లో నివేదిక సమర్పించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడమైంది. ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. నన్నెవరు చంపినా
నాకు బాధ లేదు. కానీ నేను బ్రతకడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారో వాళ్ళే నేను చెప్పడానికి వస్తే తట్టుకోలేకపోతున్నాను. చివరికి ఏమైంది? నా నమ్మకమే నన్ను కాపాడింది. దిగు, బండి దిగు. నేనేం తప్పు చేశాను? దిగు. అయ్యో, జీప్ ఎందుకు తోసేశారు? ఆ జీప్ లో వెళ్ళటం మనకి ఎంత మాత్రం సేఫ్టీ కాదు. ఇదిగో చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పావు. ఇక నుంచి నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఆపదే. మరి నా చదువు? ప్రాణాలే పోతాయంటే చదువు గురించి మాట్లాడతావేంటి? మీ ఊరేంటన్నా? ఆగ్రా. అదే మా ఇల్లు. వెళ్ళు. మరి మీరు నువ్వు వెళ్ళు. ఇంటి దాకా వచ్చి లోపలికి రారా? నేను ఇంటి దాకా వస్తానని చెప్పాను కానీ ఇంటి లోపలికి కాదు. మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? ఎందుకు? ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. అవసరం లేదు. ఇందు. బాలు ఓకే. ఆ ఏబిసిడిఎఫ్జి అన్నావు, ఏంటది? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందు, ఏంటిందు నువ్వెప్పుడు టీవీలోనే పేపర్లోనే తప్ప మామూలుగా కనపడవా? నీకోసం అమ్మ ఎంత కంగారు పడతానో తెలుసా? ఈయనెవరు? క్లాస్మేట్. ఓహో, క్లాస్మేటా? అయితే ఈయన కూడా డాక్టర్ అంటారు. హలో, ఐఎమ్ బుజ్జి, బొకేస్ట్. ఈయన ఇంట్లో తీసుకెళ్ళు, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఎలాండి, ఎలా ఇక్కడ దాకా వచ్చారు కదా, పనిలో పని ఇల్లు కూడా చూసినట్టు ఉంటది. తను మా అన్న ఫ్రెండ్. ఇప్పుడు మాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. ప్లీజ్ రండి, ప్లీజ్. అక్క, ఎలా ఉన్నావు? మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మా చెల్లి హలో. లక్ష్మి. నమస్తే. రా అక్క. అమ్మ ఎంత కంగారు పడుతుందో, తొందరగా రా అక్క. ఇందు, బాగున్నావమ్మా? బాగున్నాను వదిన. ఇతను మా క్లాస్మేట్. నమస్తే. నమస్తే. చెర్రీ దాదా, హౌ ఆర్ యు? ఫైన్ 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 ఫైన్. ఏంటి, క్లాస్మేటా? ఇందు, ఏమైందమ్మా? ఏమైందా? సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం ఎవరైనా పోతే నీకేంటే? మీ నాన్నని పోగొట్టుకున్నా, అన్నయ్యని పోగొట్టుకున్నా, ఇంకా నీ బుద్ధి రాలేదంటే ప్రాణాలు చేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలే? ఎందుకు పారిపోవాలి? ఎవరికి భయపడాలి? మనం భయపడుతున్నంత కాలం వాళ్ళు తరుముతూనే ఉంటారు. మన ఎదురు తిరిగిన రోజే వాళ్ళు భయపడతారు. మీ నాన్న చేసింది అదేగా. ఏమైంది? అందరం దిక్కులేని వాడు అయిపోయాం. అది అప్పుడు. ఇప్పుడు చూడు, వాణ్ణి రోడ్డు మీదకి ఎలా లాగుతాను. నాన్నగారు చెయ్యాలనుకుంది నేనెలా చేస్తాను చూడు. ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? కానీ దర్శిని, ఇందిరా ప్రియదర్శిని, పాత ఇందు కాదు. ఎంత బాగా బతికారో. ఇందుకు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాలని వాళ్ళ నాన్నగారి కోరిక తీర్చాలని ఉంది. ఇదంతా జరిగే పని. అన్నయ్య, అమ్మ పిలుస్తోంది, భోంచేద్దాం రండి. ఇందు, ఏంటి ఏం జరిగింది? ఏంటి ఏం జరిగింది?
మీరు హైదరాబాద్ నుండి పారిపోయించారా? మరి నాకెప్పుడు చెప్పలేదేం? ఎందుకు చెప్పాలి? ఎప్పుడైనా కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చారా? నా మనసే అర్థం చేసుకుని వాడికి నా సమస్యలు ఎలా అర్థం అవుతాయి అనుకుంటాను. పోనీ ఎప్పుడైనా మీ గురించి చెప్పారా? ఎన్నో మాట్లాడాలని ప్రయత్నించాను, ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఎప్పుడైనా ఒక్క మాటకైనా సరిగ్గా సమాధానం చెప్పారా మీరు? నువ్వు అడిగే వాటికి ఏమని సమాధానం చెప్పాలి? నన్ను కన్న తండ్రి తన తాగుడు కోసం 50 రూపాయలకి అమ్మేశాడని చెప్పనా? ఇంకొకటి తన స్వార్థం కోసం నన్ను పశువులో పెంచాడని చెప్పనా? మంచికి చెడుకి తేడా తెలియకుండా పెరిగానని చెప్పనా? నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదైనా మిగిలి ఉందంటే నీతో గడిపిన 2 రోజులు. అంతకుమించి నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను మంచివాడిని కాదెందు, కనీసం నీ కళ్ళలోకి చూసే అర్హత కూడా నాకు లేదు. నాలాంటి వాడు శిక్షింపబడాలే కానీ ప్రేమించబడకూడదు. నేను మంచివాడిని కాదెందు, మంచివాడిని కాదు. నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు. నీ తప్పు నువ్వు తెలుసుకోవడమే నీ మంచితనం. ఇలా మాట్లాడేవే అదే నీ మంచితనం. గతంలో జరిగిన చెడు గురించి ఆలోచిస్తున్నావే గాని ఇప్పుడు జరగబోయే మంచి గురించి ఆలోచించవా? అందులో నేను కూడా నీతో. ఇందు, తర్వాత మాట్లాడుకుంటారు గాని వచ్చి ఫోన్ చేయండి. ప్లీజ్ రండి. ABCDEFG అంటే ఏంటని అడిగావుగా? A boy can do everything for a girl. చేస్తావా? పొద్దున వంటగదిలో ఎందుకే అంత హడావుడి? కాఫీ అడిగితే నేను వేసిచ్చాను. వెళ్ళిపోయాడా? ఉంటాడని ఆశపడ్డావు కదా. బాలు, నీకోసం ఊరంతా వెతుక్కుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా కూర్చుని తాజ్ మహల్ చూస్తున్నావా? వస్తుంది. ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా నువ్వు ఇక్కడికి వచ్చేసావు. నువ్వు కనపడలేదని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? వెళ్ళిపోవాల్సిందిగా ఇంకా ఎందుకున్నావు? నీకోసం ఎవరు బాధపడరు. వెళ్ళిపో. ఓయ్, నిజంగానే వెళ్ళిపోమన్నావా? అవును, ఏది ఒకసారి నన్ను చూసి చెప్పు. వెళ్ళిపో. వెళ్ళిపో. నిజంగా వెళ్ళిపో. ముంతాజ్, దీనికి నువ్వే సాక్షి. నా ముందున్న అమ్మాయి నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నేను 3 లెక్క పెట్టే లోపు పరిగెత్తుకొచ్చి నన్ను కౌగిలించుకోవాలి. 1 2 2.5 2.5 ఒకటోసారి 2.5 రెండోసారి 2.5 మూడోసారి
అరకిందు అలా అరకిందు అలా అరకిందు ఇందు పదిని నీతో కలిసి బతకాలని ఎంతో ఆశపడ్డాను కానీ ఎందుకులా అయ్యింది. ఆ రోజు నుండి వారు మా అందరి కోసం తన జీవితాన్ని మార్చుకున్నాడు. కానీ ఇలా వాళ్ళు డాక్టర్ ఇంతకాలం బుల్లెట్ ఉండిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. బుల్లెట్ తీసేశాను కానీ బ్లడ్ చాలా పోయింది. ఏదైనా హాస్పిటల్ మారిస్తే బెటర్. హాస్పిటలే కాదు ఈ ఊరే మారుస్తాం. ఒరే బుజ్జి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏర్పాటు చేయరా. అమ్మా నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఎందుకు? డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద మార్చాలి కదమ్మా. చాలురా చేసింది చాలు, మిగతాది వాళ్ళే చూసుకుంటారు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందు అసలు వచ్చి ఎలాగమ్మా? నువ్వెవరా పూర్తి చేయడానికి? అసలు నీకు మాకు ఏం సంబంధం? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అమ్మా లేకపోతే ఏమిటి? వీళ్ళు చెప్పిన మాట విండు. కూతుర్ని పోగొట్టుకున్నారు, ఇప్పుడు ఉన్న ఈ కొడుకుని కూడా పోగొట్టుకోలేదు. ఒరే ఆ రాక్షసులు ఇక్కడ కూడా వచ్చేసారు. ఊరంతా నీ కోసం వెతుకుతున్నారు. అందుకే నేను ఇక్కడ దాచిపెట్టాల్సి వచ్చింది. వాళ్ళు నేను బతకనివ్వరా? నా మాట వినరా? అమ్మా నన్ను నమ్మి ఇంత దూరం వచ్చారు, ఇంకొకసారి నమ్మండి. నాకేం కాదు, నా మాట వినండి. మీరందరూ నాకు సహాయం చేస్తారా? భయ్యా వాడు ఏ హాస్పిటల్లోనూ లేడు, అన్ని హాస్పిటల్లో వెతికాం. ఆ ఢిల్లీ అమ్మాయి ఎవరో కాదు, రాజేశ్వరి కూతురంట. వాళ్ళు తీయండిరా.
కోసం వచ్చిన పని పూర్తయింది. ఇక మిగిలింది నిన్ను చంపడమే. అది కూడా పూర్తి చేస్తాను. కొట్టు కొట్టు రా కొట్టు రా రా కొట్టు మొన్నటి దాకా నువ్వు పెంచి పోషించిన రక్తాన్ని నీ ద్వారానే బయటికి తీయించేశాను. ఇప్పుడు మిగిలింది నా గుండెల్లో పగ, ఎదురుగా నువ్వు. మారటమే కాకుండా వీళ్ళందరి జీవితాలను కూడా మార్చు. ప్రేమకున్న శక్తి గురించి విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. నీలాంటి వ్యక్తి ప్రేమ పొందటం కోసం ఎన్ని జన్మలు ఎదురు చూసినా తప్పులేదు. అన్నా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా అన్నా?